పాపం బాలుడిని తీరు గురువింద చందంగా ఉంది. గురువిందకి తన నలుపు తెలియనట్లు అసలు ఒంగోలులో దాడుల సంస్కృతి మొదలైంది బాలిని హయాంలోనే. అందుకేగా ప్రజలు మిమ్మల్ని దూరం పెట్టింది. మీరు హైదరాబాద్లో ఉండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ట్వీట్ చేస్తారు, ఒంగోలులో వైసీపీ కార్యకర్తలపై దాడులు అరికట్టండి అంటూ. గురువింద చందంగా మాట్లాడుతున్నారు అంటూ బాలినిపై టీడీపీ నేతలు ఎద్దేవా చేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన టీడీపీ నేతలు శశికాంత్ భూషణ్, బండారు మదన్, కాకర్ల ఈశ్వర్, షేక్ కపిల్ బాషా, కొల్లూరు చందు తదితరులు పాల్గొని మాట్లాడారు. అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ పత్రికా విలేకరుల సమావేశానికి వచ్చినటువంటి పత్రికా మిత్రులు, సోదరులు, చూస్తున్నటువంటి ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు, ప్రకాశం జిల్లా ప్రజలు, రాష్ట్ర ప్రజలు, మిత్రులు, శ్రేయోభిలాషులు, వేదిక మీద ఉన్నటువంటి నా సహచర నాయకులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నా. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ కొట్టినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి, అతనిని 5 సార్లు ఒంగోలు నియోజకవర్గ ప్రజలు ఆదరించి ఎమ్మెల్యేగా గెలిపిస్తే అతని మీద మూడవసారి పోటీ చేసినటువంటి దామచర్ల జనార్దన్ గారిని ఈ నియోజకవర్గ చరిత్రలో అత్యధిక మెజారిటీ 34,026 ఓట్ల తేడాతో గెలిపించినటువంటి ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలందరికీ ముందుగా ఒంగోలు తెలుగుదేశం పార్టీ తరఫున మేము హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి చరిత్రలో అత్యంత హీనంగా ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ చరిత్రలో అత్యంత హీనంగా 34,000 ఓట్ల తేడాతో ఓడిపోయి కౌంటింగ్ జరుగుతూ ఉంటే 3వ రౌండ్లోనే లెగిసి కొడుకుని తీసుకొని హైదరాబాద్ బారిపోయిన బాలినేని శ్రీనివాసరెడ్డి ఏ రకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడో ప్రజలందరికీ చూపించాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. ఎందుకంటే ప్రత్యేకించి 2019 నుంచి 2024 వరకు ఈ నియోజకవర్గాన్ని ఒక అసాంఘిక కార్యకలాపాల అడ్డాగా, గంజాయి దాగా వాళ్ళకి ఒక కేంద్రంగా, మాదక ద్రవ్యాలకు అలవాటు పడి, మందు చందనకు అలవాటు పడి అల్లరి చిల్లరకు తిరిగే యువకులను తయారు చేసేటువంటి ఒక కార్ఖానాగా తయారు చేసినటువంటి ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి నిన్న 5 సార్లు శాసనసభ్యునిగా, మంత్రిగా ఆదరించిన నియోజకవర్గ ప్రజల్ని అందరినీ, వాళ్ళ కార్యకర్తల్ని, వాళ్ళ పార్టీ నాయకుల్ని అందరినీ కూడా మోసం చేసి 3వ రౌండ్లో ఎవరికి చెప్పాబెట్టకుండా హైదరాబాద్ పారిపోయి ఏమని స్టేట్మెంట్ ఇచ్చాడో మీరు ఒక్కసారి ఈ పేపర్ని ఒక్కసారి ఆయన ట్వీట్ చేశాడు, చూపించండి ప్రజలందరికీ. ఏమనుందంటే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పెట్టాడు ఆయన, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. అఖండ విజయం సాధించిన పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. హింసాత్మక ఘటనలకు తావు లేదని నిన్నటి రోజున మీరిచ్చిన సందేశం హర్షణీయం. శాసనసభ్యునిగా నా 25 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎటువంటి హింసాత్మక సంఘటనలకు తావు లేదంట. పచ్చి అబద్ధం. ఈ మోసగాడు, ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి అనేవాడు 25 సంవత్సరాలు మీరు మనం అందరం కదా ఆదరిస్తే ఏ రకమైన స్టేట్మెంట్ ఇచ్చాడు చూశారు కదా. శాసనసభ్యునిగా నా 25 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎటువంటి హింసాత్మక సంఘటనలకు తావు లేదంట. తర్వాత అయితే మీ వ్యాఖ్యలకు పూర్తి భిన్నముగా ఒంగోలు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలు, అక్రమ కేసులు, భౌతిక దాడులు, మా అనుచరులపై వేధింపులు, వీటన్నిటి మీద మీరు స్పందించాలని పవన్ కళ్యాణ్ గారికి ఒక రిక్వెస్ట్ పెట్టాడు ఈయన, ధన్యవాదాలు తెలుపుకుంటూ. ఎంత దారుణమైనటువంటి మోసగాడు ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి, అతని కుటుంబం అనేది మీ అందరి ప్రజలందరికీ మరి ఒకసారి తెలియజేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి చూడండి, ఆయన అకౌంట్లో నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పెట్టినటువంటిది. 25 సంవత్సరాల చరిత్రలో ఆయన ఏనాడు హింసాత్మక సంఘటనకు పాల్పడలేదంట. 2019లో
అతను శాసనసభ్యునిగా ఎన్నికై మంత్రిగా చేరిన తర్వాత దాదాపుగా 30 నుంచి 40 కేసులు మా మీద బుక్ అయినాయి. తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద, సాక్షాత్తు మా మాజీ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారి మీద కూడా పదుల సంఖ్యలోని కేసులు బుక్ చేశారు. ఘర్షణ కేసులు కానీ, పోలీస్ కేసులు కానీ. వాటిలో కొన్ని ముఖ్యమైన సంఘటనలు ఈ దుర్మార్గుడు, ఈ నీచుడు, పరమ నికృష్టుడు ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి అనే వాడు ఏవైతే ప్రజల్ని ఇప్పటికి కూడా నమ్మించాలని చూస్తున్నాడో ఏడుపుతోటి, కమలాసన్ నటనతో, వాటన్నీ చూపించడానికి మా ఇంట్లో ఆడవాళ్ళని కూడా మీరు కేసుల్లోకి లాగుతున్నారు, ఆడవాళ్ళని కూడా బయటికి లాగుతారని మమ్మల్ని అంటా ఉన్నాడు. వాటన్నిటికీ సాక్ష్యాధారాలతో సహా చూపిస్తా ఉన్నాం. మొదటి కేసు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఒంగోలులో జరిగినటువంటి సంఘటన ఇది. ఈ సంఘటనలో మా నాయకురాళ్ళు ఆర్ల వెంకటరత్నాన్ని సెయింట్ తెరీసా స్కూల్లో ఏ రకంగా కొడుతున్నారు చూడండి. జుట్టు పట్టుకొని లాగి కాళ్ళతోటి, చేతులతోటి, కర్రలతోటి కింద పడేసి కొడుతున్నారు వైసీపీ నాయకులు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ కలిసి. దీంట్లో ఈ చింతకుంట్ల సువర్ణ అనేది, మరియమ్మన, బత్తుల పొన్నయ్య, ఇంకా ఈ కార్పొరేటర్లు వీళ్ళు అందరూ కలిసి, ఎవరు వెంకటరత్నం, అందరూ కలిసి ఆర్ల వెంకటరత్నం అనే మా పార్టీ నాయకురాల్ని ఏ రకంగా కొడుతున్నారో చూడండి. అదే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి పోలీసుల మీద దురుసు ప్రవర్తన చూడండి. మా మీద, పోలీసుల మీద సెయింట్ తెరీసా స్కూల్లో ఇతను 25 సంవత్సరాలు లేనాడు హింసాత్మక ఘటనకు పాల్పడలేదు అంటాడు. ఇది చూడండి బాలినేని శ్రీనివాసరెడ్డి ఏ రకంగా పోలీసుల మీద, మా మీద దౌర్జన్యాలు చేసి ఏ రకంగా హింసాత్మక ఘటనలు తావించాడు చూడండి. దీంట్లో ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే ఇన్ని రకాలైనటువంటి దాడులు, భౌతిక దాడులు మా మీద చేయటమే కాకుండా, ఆర్ల వెంకటరత్నం గారిని ఈ రకంగా కొట్టిందే కాకుండా మా మీద ఏ రకమైన కేసులు పెట్టారంటే, ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఈశ్వర్ ఎవరైతే వైసీపీ పార్టీలోంచి వందలాదిగా తన అనుచరులను తీసుకుని ఒక భారీ ఊరేగింపుతో ఈ పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీలో వైసీపీకి ఒక కుదుపిచ్చాడు, ఈశ్వర్ని టార్గెట్గా చేసుకొని ఎమ్మెల్సీ ఎన్నికల్లో భౌతిక దాడులు పాల్పడ్డారు. ఈశ్వర్ని పోలీసులు రక్షించి 2 టౌన్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి అధికార దౌర్జన్యానికి పాల్పడి ఏం చేశాడే, పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళిన ఈశ్వర్ని మేము పోలీసులతో మాట్లాడి వినిపించుకోవడానికి మా వ్యక్తిని కొట్టి ఈశ్వర్ని కొట్టింది కాక పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళమని చెప్పి మేము వెళ్ళి ఈశ్వర్ని పెద్దలతో మాట్లాడి, పోలీసు పెద్దలతో మాట్లాడి ఈశ్వర్ని విడిపించుకునే క్రమంలో దామచర్ల జనార్దన్ గారి మీద, నా మీద, మదన్ మీద, ఈశ్వర్ మీద, క్యాట్రామ మీద, కొటారి నాగేశ్వరరావు మీద అక్రమ కేసు బనాయించిన సంగతి వాస్తవా కాదా? బాలినేని శ్రీనివాసరెడ్డి నువ్వు మనిషి అయితే, నువ్వు పశువు కాదు మనిషివైతే ప్రెస్ మీట్ పెట్టు. నువ్వు పారిపోవడం కాదు, నువ్వు దొంగలాగా నీ కార్యకర్తలంతా రోడ్డుకు వదిలేసి పారిపోవడం కాదు, నీ కొడుకుని తీసుకొని, కోడలు తీసుకొని ఒంగోలు రా, నువ్వు మొగోడు అయితే ఒంగోలు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పు నువ్వేం జరిగిందో. మేము ఎట్టా నిందితులు అయ్యామో, మీరట్టా బాధితులు అయ్యారు. ఎవరు బాధితులు, ఎవరు నిందితులు అనేది మా అందరి మీద అక్రమ కేసులు బనాయించి ఆ రోజు మా మీద కేసులు పెట్టాడు. అది ఒకటో కేసు. రెండో కేసు ఇదే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పి వెంకటరత్నం అంతా, ఆమె ఎవరు అసలు మహాత్మురాలు, ఆమె ఎవరో మాకు తెలియదు. ఆమె కపిల్ భాష అనే మా నాయకుడి మీద దొమ్మి కేసుతో పాటు రేప్ కేసు, ఆమె జాకెట్ చింపాడని, చీర చింపాడని అతని మీద కేసు పెట్టిన కాక మిగతా అతనితో ఉద్దేశించి మా అందరి మీద ఒక 7-8 మీద మళ్ళీ అక్రమ కేసు బనాయించినట్టు సంగతి వాస్తవా కాదా? రెండో కేసు. మూడో కేసు చింతకుంట్ల సువర్ణ అనేది ఒక ఆమె ఎవరో మాకు తెలియదు. ఆమె ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా మీద దాడి చేసిన మా ఆర్ల వెంకటరత్నం నాయకురాల మీద దాడి చేయటమే కాకుండా ఆమె ఏమి కేసు పెట్టిందంటే ఎస్సీ ఎస్టీ అక్రమ కేసు ఒకటి పెట్టింది మా నాయకులందరి మీద. దాంట్లో ఎస్టీకి చెందిన నన్ను కూడా 8వ నిందితుడిగా చేర్చింది. ఇటువంటి దుర్మార్గాలని బాలినేని శ్రీనివాసరెడ్డి, అతని కుమారుడు బాలినేని ప్రణీత్ రెడ్డి చేపించి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి దొడ్డుదారిలో పవన్ కళ్యాణ్ గారికి రిక్వెస్ట్ పెడతాడు, నా హయాంలో ఎటువంటి సంఘటనలు జరగలేదని. ఇది ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి ఉదాహరణ మీ ముందుకు తీసుకొచ్చాం. దీంట్లో ఫోటోనే కాదు చూడండి, ఆర్ల వెంకటరత్నం ఎట్టగొడుతున్నారు ఈ వైసీపీ గూండాలు బాలినేని నాయకత్వంలో సెయింట్ తెరీసాలో. మహిళ కాదా ఇప్పుడు ఆమె? నీ కోడల మహిళ, నీ భార్యనే మహిళనా బాలినేని శ్రీనివాసరెడ్డి? ఆర్ల వెంకటరత్నం మహిళ కాదేంటి? ఏ రకంగా కొడుతున్నారు చూడండి ఆర్ల వెంకటరత్నాన్ని. మాజీ కౌన్సిలర్ ఆమె, మా పార్టీ నాయకురాలని సెయింట్ తెరీసాలో.
సిగ్గు ఎగ్గు లేకపోతే మహిళల జోలికి వస్తామని జనార్దన్ గారిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు ఈ సిగ్గు లేనాడు. ఎమ్మెల్సీ ఎన్నికల సంఘటన అయిపోయిన తర్వాత ప్రధానమైన సంఘటనలు చెప్తా ఉన్నాను నేను. ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికల సన్నాహాల్లో భాగంగా మేము జనం కోసం జనార్దన కార్యక్రమాలు తిరుగుతూ ఉన్నాం. సమతానగర్ ప్రాంతంలో రౌడీల్ని, గూండాల్ని, గంజాయి బ్యాచ్ని, అసలు ఈ ఒంగోలుకి గంజాయిని అక్రమంగా తీసుకొచ్చి అమ్మి ఒక గంజాయి ముఠాన్ని తయారు చేసిందే బాలినేని ప్రణీత్ రెడ్డి. విశాఖపట్నం నుంచి వాళ్ళ మామ కుండా భాస్కర్ రెడ్డి సప్లై చేయటం, ఆ కట్టే వాళ్ళు కట్టే విల్లాసులో పెట్టడం, ఆ నుంచి వీడు వ్యాపారం చేయటం, ఒంగోలు కేంద్రాల తర్వాత మేము మోహన్ తీసుకొని రిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి రిమ్స్ హాస్పిటల్ లోపల భాగం మినీ ఆపరేషన్ థియేటర్లో మన దామచర్ల జనార్దన్ రావు గారు ఇద్దరు ముగ్గురు నాయకులతో అతని డ్రెస్సింగ్ చేపిస్తూ చికిత్స చేస్తూ ఉంటే మాతోటి ఒంగోలు డిఎస్పీ గారు మాట్లాడుతున్నారు రూమ్లో. సాక్షాత్తు డిఎస్పీ గారు మాతో పాటు రూమ్లో ఉన్నారు. మేము ఆ రూమ్లో 10 మందికి మించి కూడా లేము. ఈ రూమ్లో మేము మాట్లాడుతూ ఉంటే బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచర గణంతో గూండాలతోటి ఆ అరాచక శక్తులతో గంజాయి బ్యాచ్తో మొత్తం మందికి అలవాటు పడ్డ వాళ్ళందరినీ వేసుకొని ఇడిగో బాలినేని శ్రీనివాసరెడ్డి వాళ్ళ కొడుకు ప్రణీత్ రెడ్డి రిమ్స్ హాస్పిటల్ ఆవరణలో 2000 మందితో రిమ్స్ హాస్పిటల్ మీద దాడి చేసి మమ్మల్ని కొట్టమే కాక పోలీసుల్ని ఏ రకంగా బెదిరించి సాక్షాత్తు అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు గారికి వార్నింగ్ ఇస్తున్నాడు ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి. చూడండి, అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు గారు పోలీస్ అధికారులు బెదిరించి చేయి చూపించి అదే సందర్భంగా మేము ఆపరేషన్ థియేటర్ లోపల ఉంటే ఆపరేషన్ థియేటర్ బయట తలుపులు బద్దలు కొట్టమంటున్నాడు. మేము ఉన్న తలుపులు వీడుగో బాలినేని శ్రీనివాసరెడ్డి బద్దలు కొట్టి నన్ను జనార్దన్ బయటికి లాగాలంట. మేము బయటకొని మోరికి చికిత్స చేపిస్తూ ఉంటే ఇటువంటి దుర్మార్గాలు చేసింది కాకుండా ప్రణీత్ రెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి రిమ్సార్లో మా కార్ల మీద దాడి చేసి మమ్మల్ని అందరినీ చంపడానికి తన్నడానికి ప్రయత్నించి కార్లు ధ్వంసం చేస్తే ప్రజలందరూ తెలుసుకోవాల్సిన ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే ఈ కేసులో మా మీద కేసులు కట్టారు. ఈ రౌడీ నా కొడుకుల్ని, గూండాల్ని, దుండగుల్ని మొత్తాన్ని పక్కన పెట్టి ఈ బాలినేని గారి బ్యాచ్ని, ప్రణీత్ రెడ్డి గారి బ్యాచ్ని, గంజాయి నా కొడుకుల్ని, మా మీద దాడి చేసిన వాళ్ళని, చదువుకున్న వాళ్ళు, సభ్యత్తున్న వాళ్ళు, మా నాయకులు ఎవడన్నా ఈ రోజైనా బ్లడ్ టెస్ట్ చేయించుకోవడానికి రెడీ ఏ ల్యాబ్కి తీసుకెళ్తారు మా కార్యకర్తలు అయినా సరే. మొత్తం మందిగా గంజాయి బ్యాచ్కి అలవాటు పట్టి ఈ గూండాలందరితో దాడి చేసి మా మీద దాడి చేసి మమ్మల్ని కొట్టి మా అందరి మీద అక్రమ కేసులు బనాయించడమే కాకుండా 96 కేసు నంబరు, ఆ కేసులో రౌడీ షీట్లు తెరవడానికి ప్రయత్నించారు వైసీపీ హయాంలో. వైసీపీలో ఉన్నటువంటి మర్యాద కలిగినటువంటి ఎవరైనా లేదా ఇంకా మంచి మనసున్నటువంటి పార్టీ అభిమానం ఉండి తిరుగుతున్న నాయకులు, కార్యకర్తలు ఎవరంటే మీకు చెప్తా ఉన్నా, ఈరోజు మీ మీద రౌడీ షీట్లు తెరవడానికి ప్రయత్నం చేశారంటే ఎవడో కారణం. మిమ్మల్ని 25 సంవత్సరాలకు మీరు అభిమానించినటువంటి మీ పనికమల్ని ఏదో బాలినేని శ్రీనివాసరెడ్డిని మీరు నమ్ముకుంటే మీ బాలినేని ప్రణీత్ రెడ్డి వెనక్కి తిరిగితే మీకు ఇచ్చిన బహుమానం రౌడీ షీట్లు. వాళ్ళు మాత్రం అక్రమంగా గీస్తులు సంపాదించుకున్నారు. ఒంగోలు పొలాలు అమ్ముకుని, స్థలాలు అమ్ముకొని అక్రమంగా సంపాదించుకొని మీకు ఇచ్చిన బహుమానం రౌడీ షీట్లు. ప్రజలందరూ ఆలోచించాలి. ఆఖరిగా ముఖ్యమైన అంశం పోలింగ్ రోజున ఇది వెంగముక్కలపాలెంలో జరిగినటువంటి సంఘటన. వెంగముక్కలపాలెంలో ఈ బాలినేని కోడలు ఎవరైతే ఉందో బాలినేని కావ్య ఇదిగోండి, ఈ బాలినేని కావ్య ఏం చేస్తుంది చూసారా, చెప్పు తీసుకొని మా మాలపల్లి మీద దాడి చేసి కొడుతుంది. ఏది మాలపల్లిలో ఉన్న పోలింగ్ బూత్లోకి వచ్చి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి ఎన్నికల రోజున మాలపల్లిలో ఉన్నటువంటి పోలింగ్ బూత్ మాలపల్లి మీద దాడి చేసిన రౌడీ ముఖ ఈ రెడ్డి కులానికి చెందిన బాలినేని శ్రీనివాసరెడ్డి. మా మాల సోదరులు, మా మాదిగ సోదరులు, బలహీన వర్గాల వాళ్ళు తెలుసుకోండి ఇప్పుడైనా ఇతను నైజం. మా ఇంటి ఆ కోడలు అంటే సర్దిందని చెప్తున్నాడు ఏదో ప్రెస్ మీట్లో మొన్న. మా దామచర్ల జనార్దన్ గారు ఉద్దేశించి నా కోడలు ఏదో ఆడ గొడవ జరుగుతుంది సర్దుతుంటే మీరేం మా కోడల మీద రౌడీ షీట్ తీయమంటారా అంట. ఆ కోడలు రౌడీ షీట్ తీయాల్సిందే ఆమె మీద. ఎందుకంటే చూడండి ఆమె కోడలు ఏ రకంగా ఎగబడి కొడుతుందో చూడు, చెప్పు తీసుకొని కావ్య రెడ్డి కొడుతుంది మా మాల కులస్తుల్ని. మాలపల్లి మీద దాడి చేసి అనుచరులు, గూండాల్ని, గంజాయిగాళ్ళని
మత్తు మందులు వేసుకొని ఐ రకం కొడుతుంది. బాలినేని కావ్యారెడ్డి, వైఫ్ ఆఫ్ బాలినేని ప్రణీత్ రెడ్డి, డాక్టర్ ఇన్ రాల్ ఆఫ్ బాలినేని శ్రీనివాసరెడ్డి. ఏ రౌడీ షీట్ దీనికి ఏం చేయాలి మీద? ఇదే ఇటువంటి సంఘటన చేసినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏ గతి పట్టింది మాచర్లలో? ఇక్కడ ఎవరు తప్పించారు? పోలీసులు ఏమని? ఆ రోజు బాలినేని శ్రీనివాసరెడ్డి మాట విని ఇటువంటి సంఘటనలు పాల్పడినటువంటి ఈ కావ్యారెడ్డిని, ఇదే సంఘటనలో పక్కనే ఉండి ప్రోత్సహించిన బాలినేని ప్రణీత్ రెడ్డిని, కొండా భాస్కర్ రెడ్డి కేసులు వచ్చి తప్పిస్తారా? ఎంత ధైర్యం మీకు అసలు మాలపల్లి మీద దాడి చేయడానికి? ఈ రోజుల్లో మాలలంటే అంత చులకరగా కనిపిస్తారు ఈ మాలపల్లిలో. సిగ్గుండాలి మా మాల కులస్తులకు కూడా. ఇంకా వాడిని అంటి పెట్టుకొని మా పార్టీ ఇది చేస్తాను ఓట్లు వేస్తున్నటువంటి మీ అందరికి సిగ్గుండాలా? ఈ రకమైనటువంటి వీటికి పాల్పడుతున్న వాడి మీద ఈ రకంగా రెడ్ హ్యాండెడ్గా పోలింగ్ బూత్లో పెట్టినటువంటి వెబ్ కెమెరాలు ఇవి పోలింగ్ కెమెరాలు అక్కడ ఉన్నటువంటి తీసినటువంటి కెమెరాలు తీస్తే వీటిలో కూడా ఎవరి మీద కేసులు పెట్టారంటే విచిత్రంగా మా మీద కేసులు పెట్టారు. పరస్పర ఘర్షణలు అంట. అధికార యంత్రాన్ని ఆ రకంగా నువ్వు వినియోగించుకొని నీ కొడుకు కోడలు నువ్వు స్వయంగా గూండాలను వెంటేసుకొని మా మీద దాడులు చేసి మా మీద కేసులు పెట్టి ఈరోజు నువ్వు పవన్ కళ్యాణ్ గారికి శుద్ధిమెత్తగా 25 సంవత్సరాల కాలం ఏ రోజు సంఘటనలు జరుగు. నువ్వు 2019 వరకు జరగలేదు. మేము కూడా అబద్ధం చెప్పాల్సిన పనిలే. 2019 నుంచి 2024 వరకు ఏం చేసావు నువ్వు? నీ కొడుకు దీన్ని ఒక రాయలసీమ నియోజకవర్గం లాగా పల్నాడు నియోజకవర్గం లాగా చేశారు. ఒంగోలు కూడా. ఇక్కడ ఉన్నటువంటి ఏనాడైనా కపిల్ భాష కానీ ఈశ్వర్ కానీ ఎస్సీ ఎస్టీ కేసులో బండారు మదన్ ఏమన్ను దాంట్లో నేను నిందితుడిని. న్యాయం చేయడానికి రిమ్స్ దగ్గరికి వెళ్తే నా మీద ఏమని కేసు. బెంగళూరులో ఉద్యోగం చేసుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీరు కెమెరాలు ఫోటోలు తెచ్చి చందు మీద కేసులు, మా పట్టణం చేసి నాగేశ్వరరావు మీద కొట్టారి నాగేశ్వరరావు మీద కేసులు, అనేక మంది నాయకుల మీద కేసులు. చేయరాదు నువ్వు మొగాడు అయితే బాలినేని రా ఒంగోలు వచ్చి ప్రెస్ మీట్ పెట్టు. నిన్ను నమ్ముకున్న వాళ్ళందరూ వదిలిపెట్టేళ్ళావు కదా. నీ బినామీలు భూములు బ్రాహ్మణ కులస్తుల దగ్గర వాళ్ళ దగ్గర ఇళ్ళ దగ్గర కులస్తుల దగ్గర బొంగమూరు రోడ్లో స్థలాలు గల ఆక్రమించారు. డిప్యూటీ మీరు వెళ్ళాడు మాధవరావుని వాళ్ళని అడ్డం పెట్టి మీరు రండి, మీరు మొగాళ్ళు అయితే నిజాయితీ పనులు అయితే నడిబొడ్డులో ప్రకాశం భవనం ముందు ఇక్కడ, లేకపోతే మీ వైఎస్ విగ్రహం దగ్గర, ఎన్టీ రామారావు గారి విగ్రహం దగ్గర నువ్వు చెప్పిన ఏ ప్లేస్లో అయినా చర్చికి రా. ఈరోజు నువ్వు మొగాడు అయితే నీ డిప్యూటీ మేయర్ని, నీ మేయర్ని, డ్వాక్రా సంఘాల డబ్బులు, డ్వాక్రా మహిళల్ని మోసం చేసి నీ బ్యాచ్ నువ్వు మీరందరూ కలిసి మేయర్ అడ్డం పెట్టుకుని తీసారు డబ్బులు. 120 కోట్ల కుంభకోణం, బ్యాంకుల్ని మెప్ప కుంభకోణం 120 కోట్లు. రా నువ్వు వచ్చి ఎన్నిటికి నా సంబంధం లేదు. పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి నువ్వు రిక్వెస్ట్ చేసి నేను అమాయకుడిని నాకేం సంబంధం లేదని చెప్పి నువ్వు మగాడు అయితే రా, నువ్వు ఒంగోలు రా వచ్చి ఈ ఎడ్డిని అన్నింటిలోంచి నువ్వు నాకేం లేదు, నేను అసలు ప్రతి దాంట్లో నేను నిర్దోషం నిరూపించుకో, రాజకీయం నుంచి శాశ్వతంగా విరమించుకుంటావు. అధికారంలో ఉన్నామని మేము నిన్ను ఛాలెంజ్ చేయడం కాదు. నువ్వు అధికారంలో ఉండగా మా మీద అక్రమ కేసులు పెట్టి ఒక్కొక్కరు 30 మీద 40 మీద ఎస్సీ ఎస్టీ కేసులు నువ్వు 25,000 ఇళ్ళ పట్టాలు ఇస్తే ఈ సువర్ణ అనేది మరియం అనేది జలకర పొన్నయ్య అనేవాడు అక్కడ ఉన్నవాడు వాడెవడాడు కార్పొరేటర్ అక్కడ ఉన్నవాడు 20 ఇళ్ల పట్టాలు ఆక్రమించుకుంటారు వాళ్ళు ఇందిరా ఇళ్లలో. వెన్నపూస వెంకటేశ్వర రెడ్డి అనేవాడు కార్పొరేటరు, నీ నాయకులు కార్పొరేటర్లు మీరందరూ జర్నలిస్ట్ కాలనీ అవతల 20 ఇళ్ల పట్టాలు హైకోర్టులో ఉంటే హైకోర్టు నిబంధనలు బేఖాతరు చేసి మీరు ఆ స్థలాలను ఆక్రమించుకుంటారా? 25 ఇళ్ల పట్టాలు ఇచ్చే వాళ్ళకి ఆ స్థలాలతో ఏం పని? హైకోర్టు ఉత్తర్వులు అంటే కూడా వాళ్ళకి ఇది లేదనమాట, భయం లేదు అక్కడున్న వాళ్ళకి. వీళ్ళందరూ ఇంకోటి విచిత్రమైన విషయం ఏంటంటే ఒంగోలు ఈ చింతగుడు సువర్ణ అనేదాన్ని, ఈ బత్తుల మరియం అనేదాన్ని, జలకర పొన్నయ్య అనేవాడిని, ఇంకా వెంకటత్వం అనేదాన్ని, ఇటువంటి ఒక ఆడవాళ్ళందరినీ వేసుకొని ఒక బ్యాచ్ తయారు చేసుకొని ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి వాళ్ళ కొడుకులు ప్రతి తగాదాగా వాళ్ళు తెస్తారు. రిమ్స్లో కూడా ఉన్నారు వాళ్ళు. ఈ 2,000 మంది నేను పిలవగానే రిమ్స్ మీద దాడి చేశారని స్వయంగా రూపేగా చెప్పింది. ఎవరా 2,000 మంది గుండాలు చెప్పావు? ఆ 2,000 మంది గుండాలు నేను చెప్పిన ఈ పేర్లు కూడా ఉన్నారు. వీళ్ళందరిని తెచ్చి ఘర్షణ పెట్టి గొడవలు పెట్టి అంతా అయిపోయిన తర్వాత వీళ్ళు స్టేషన్ పంపించి మా చీరలు లాగారు, మా జాకెట్ లాగారు అని ఒకటి.
మిగతా వాళ్ళు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడానికి వీళ్ళందరినీ వేసుకొని తిరుగుతాడు ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి. చూపించి ఇప్పుడు పిలిపించాలి అందరినీ. మేము ప్రత్యేకంగా కేసులు పెట్టి వాళ్ళని ఇది చేయటం కాదు. బాలినేని శ్రీనివాసరెడ్డి వాసు, నువ్వు పెట్టిన కేసుల్లో నిజాలు నిగ్గు తెలుస్తావు. ఇప్పుడు ఎవడెవడు ఆస్తులు బ్రాహ్మణుల ఆస్తులు లాక్కున్నారో, ఎవడెవడు నీ బినామీలు పెట్టుకుని డబ్బు స్థలాలు కాజేసావో, ఎవడెవడు పెట్టుకుని మెప్పాని కుంభకోణాన్ని కొల్లగొట్టావు, మెప్పాని 120 కోట్ల రూపాయల కుంభకోణం చేసావో, ఎవరెవరు ఆర్పీల్ని సీవాళ్ళని మెప్ప కొండయ్యని సీఎం అని పెట్టు ఎన్నికల రోజు చెప్పులు తీసుకుని మాలపల్లి మీద దాడి చేసి పోలింగ్ స్టేషన్లో పోలింగ్ బూత్లో దాడి చేసినందుకు నగర బహిష్కరణ చేయాలి. నీ కొడుకుని కోడల్ని నీ మీద పెట్టాల రౌడీ షీటు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎన్నికల్లో రిమ్స్లో మా మీద దాడి చేసేందుకు చూస్తాం మేము కూడా. నువ్వు పెట్టిన కేసుల్లో నిజాలు నిగ్గు తెరుస్తాం. అన్నిటికీ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఉంది కదా. మా ఎస్పీ గారు అడుగుతారు ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఉందా అని. ఈ వీడియోలు సీసీ కెమెరాలు ఉన్న వీడియో ఎవిడెన్స్ అన్నీ తెచ్చి నీ మీద ఈ నువ్వు పెట్టిన కేసులు మా మీద ప్రైవేట్ కేసులు వేసైనా లేదా మా లోకేష్ గారు చెప్పారు కదా అన్నిటి మీద పునర్విచారణ చేపించి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయించి నిజాలు నిగ్గు తెలిసి ఎవడి మీద రౌడీ షీట్ పెట్టాలా, ఎవడెవడిని లోపల వేయాలా అన్నీ తెలుస్తాం. మా మీద ఛాలెంజ్లు చేసి మాలాంటి అమాయకులకు ఛాలెంజ్లు చేసి ఒక్కొక్కటి మీద 10-20 కేసులు పెట్టించారు కదా. ప్రతి ఒక్కడంతా తెలుస్తాం. ఇప్పుడు ముంగమూరు కొండ ఏమైంది, మైనింగ్ ఏమైంది, మట్టి ఎత్తు కొట్టుకొచ్చాడు. మైనింగ్ కూడా అతనికి ఎన్ని కోట్లు వేయాలి ఫైన్. ఇప్పుడు నీ విల్లాల సంగతి కూడా చూస్తావు. ఇప్పుడు కక్షతో కాదు, నువ్వు మా మీద పెట్టిన కేసులు సాక్ష్యంగా నువ్వు మా మీద పెట్టిన కేసుల్లో నిజాలు నీకు తెలుస్తావు. ఇవన్నీకి నీకు చుట్టుకునే మాకు కాదు. కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ విఘ్నులైనటువంటి ప్రజలకు కానీ సామాన్య ఓటర్లకు కానీ ఒకటే విన్నపం, మీ పట్ల కానీ మీ పార్టీ పట్ల కానీ మాకు ఎటువంటి ద్వేషం లేదు. ఎవడైతే రెచ్చిపోయాడో, ఎవడైతే ఒళ్ళు దగ్గర పెట్టుకోకుండా ఉన్మాదంగా వ్యవహరించాడో, ఎవడైతే గంజాయి మూకలను అంటేసుకొని మత్తు మందులకు బానిసలయ్యి బహిరంగంగా మార్కెట్ సెంటర్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో రిమ్స్లో సమతానగర్లో ఏ రకంగా రెచ్చిపోయి మా కార్యకర్తల మీద దాడి చేశారు, ఎవరెవరైతే ఆయా బ్రాహ్మణుల భూములు కానీ ముంగుమూరు డొంకలో కానీ రాజీవ్ నగర్లో కానీ ఎక్కడెక్కడైతే దారుణమైనటువంటి నష్టానికి అవమానానికి గురైనటువంటి బాధితులు ఎవరున్నారు వాళ్ళందరికీ తప్పకుండా న్యాయం చేస్తాం. వైఎస్ఆర్సీపీ పార్టీలో మేము ఎవరికి వ్యతిరేకం కాదు. ఎంపిక చేసుకునేటటువంటి ఇటువంటి మమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారో అన్యాయంగా అక్రమంగా మా మీద చివరికి రౌడీ షీట్ తెరవడానికి చూడండి సమాజం ఎడిపోతుందో. మా మీద రౌడీ షీట్లు అంట. చెప్పంటారా నా మాట. ముందుగా మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా 40 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ చరిత్రను ఒంగోలు నియోజకవర్గం ఏర్పడిన తర్వాత తిరగరాస్తూ దామచర్ల జనార్దన్ రావు గారు నిన్న జరిగిన ఒంగోలు అసెంబ్లీ ఎన్నికల్లో 34,26,000 ఓట్లతో ఎన్నికాటం జరిగింది. ముందుగా ఇంత పెద్ద ఎత్తున ఆదరించినటువంటి ఒంగోలు నియోజకవర్గ ప్రజలకు మా తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా జనార్దన్ రావు గారు గెలిచి 3 రోజులు కాకముందే మాజీ శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పుడే భౌతిక దాడులు చేస్తున్నామని ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఎక్కడా భౌతిక దాడులు అంటూ ఏం జరగలేదు. నీ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు ఈరోజు కూడా స్వేచ్ఛగా తిరుగుతున్నారు. నేను మీటింగ్కి వచ్చే ముందు నీ పార్టీకి చెందిన కార్యకర్తలు ఇక్కడ అనేక రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టి అనేక రకాలుగా కేసులు పెట్టినటువంటి బొమ్మినేని మురళి కానీ మున్నా కానీ ఫ్రిజ్ భాష కానీ స్వేచ్ఛగా ఇంకా రోడ్ల మీద తిరుగుతున్నారు. ఆ రోజు వీళ్ళ యొక్క చెప్పుడు మాటలు విని నువ్వు నీ కొడుకు శాసనమండలి ఎలక్షన్ రోజు మా మీద అనేక రకాలైన కేసులు పెట్టడం జరిగింది. ఒక్కొక్కళ్ళ మీద 6 కేసులు 7 కేసులు 8 కేసులు పెట్టిన చరిత్ర, నీచమైన చరిత్ర బాలినేని శ్రీనివాసరెడ్డిది. నువ్వు ఆ రోజు నీ కుమారుడు యొక్క మాటలు విని మా మీద శాసనమండలి జరిగిన ఎలక్షన్స్ రోజు అనేక రకాల కేసులు పెట్టి నా మీద ఒక మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తి మీద రేప్ కేసు పెట్టించినటువంటి నీచమైన చరిత్ర బాలినేని శ్రీనివాసరెడ్డిది. అదే ఎటువంటి సంబంధం లేని వ్యక్తుల మీద చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడు మేము శాంతియుతంగా ప్రదర్శన చేస్తుంటే
ఒక షాపు మూయమంటే అక్రమంగా ఒక షటర్ లాగితే వాళ్ళు అక్రమంగా దాదాపు 12 మంది మీద క్రిమినల్ కేసు పెట్టి 8 మంది జైలుకు పంపించినటువంటి నీచమైన చరిత్ర నీది. ఎప్పుడూ లేనటువంటి విధంగా ఒంగోలు చరిత్రలో ఒక విష సంస్కృతిని తీసుకొచ్చినటువంటి నీచమైన చరిత్ర నీది. నువ్వు నీ పక్కన సింగిల్ ఓటర్ గాళ్ళని బ్రోకర్ గాళ్ళని తిప్పుకొని ఈరోజు నీకు ఈ కర్మ నీకు గతి పట్టిందని మీ పత్రికా విలేకరుల సమావేశంగా తెలియజేస్తున్నావు. నీకు ఇంకా బాలినేని శ్రీనివాస్ నీకు రాజకీయ చరిత్ర అంటూ లేదు. నీ రాజకీయ చరిత్ర నిన్నటితో సమాప్తం. నువ్వు ఎప్పుడైతే కార్యకర్తలను ఇబ్బంది పెట్టి తెలుగుదేశం పార్టీ కర్తల్ని ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టావో ఒంగోలు నియోజకవర్గంలో ఒక్క రూపాయి కూడా ఎక్కడైనా అభివృద్ధి పనులు చేయకుండా ఆ రోజు నుంచి చరిత్ర అనేది సమాప్తమైంది తెలియజేస్తూ ఇప్పటికైనా భవిష్యత్తులో నువ్వు ఓడిపోయి ఇక్కడ ఈ రోజు నుంచి నీ కార్యకర్తలు బతిలాడుకుంటున్నారు. అయ్యా తప్పైపోయింది, క్షమించండి, ఏదో ఆవేశంలో చేశాం, ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి మమ్మల్ని పట్టించుకోవటం లేదు, మేము మీ పార్టీల కోసం మీ కార్యకర్తలే మా నాయకుడు దామచర్ల జనార్దన్ రావు గారికి ఫోన్ చేసి బతిలాడుకుంటున్నారు. పార్టీకి కష్టకాలంలో అండ ఉండాల్సిన టైంలో హైదరాబాద్కు పారిపోయిన నీచ సంస్కృతి నీదని మీ విలేకరుల సమావేశంగా తెలియజేస్తాం. ఎప్పటికైనా మేము అనవసరంగా ఎవరు జోలికి పోము. అయితే ఎవరైతే మమ్మల్ని ఇబ్బంది పెట్టారో, మమ్మల్ని పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు, వాళ్ళ మీద తప్పకుండా ప్రతీకార చర్య ఉండిద్దని మేము తెలియజేస్తూ, మేము గాంధీ గారి సిద్ధాంతం పాటించడం లేదు, తప్పకుండా ప్రతీకార చర్య ఉండిద్దని తెలియజేస్తూ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అదే చెప్తున్నారు, జనార్దన్ గారు కూడా అదే చెప్తున్నారు. తప్పకుండా ప్రతి చర్య ఉండిద్దని నీ విలేకరుల సమావేశపూర్వకంగా నేను తెలియజేసుకుంటున్నాను. వయసు అదే సీసం నడుపుల తర్వాత గొంతు రావట్లేదు. ముందుగా దామచర్ల జనార్దన్ గారిని గెలిపించిన ఒంగోలు ప్రజలకి, అలానే బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్ని దాడులు చేస్తున్నా, ఆర్థికంగా నష్టపరుస్తున్నా, అలానే డబ్బులు ఇచ్చి లొంగ తీసుకోవాలనుకున్నా వేటికి తలవంచకుండా మేమందరం ప్రేమించే ఒంగోలు మాకు కావాలా, మా ఒంగోలు ప్రజలు బాగుండాలా అని దృఢ సంకల్పంతో ఎన్ని దాడులు జరుగుతున్నా ధీటుగా నుంచొని పోరాడిన మా తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అలానే ఒంగోలు ప్రజలకి ముఖ్యంగా మా ధన్యవాదాలు. అలానే మన కమల్ హాసన్ రాత్రి ఏదో పవన్ కళ్యాణ్ గారికి మేమందరం బాగా ప్రేమించే మా కళ్యాణ్ గారికి తప్పుడు సంకేతం ఇద్దామని ఒక ట్వీట్ చేశారు. కమల్ హాసన్ మీరు ముందు గుర్తుపెట్టుకోవాల్సింది, మీలాగా 11 సీట్లు ఉన్న పార్టీగా జనసేన పార్టీ ఈరోజు చాలా బలంగా 21 సీట్లు గెలుచుకొని 2 పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకొని వాళ్ళు పోటీ చేసిన దగ్గర క్లీన్ స్వీప్ చేసిన పార్టీ. వాళ్ళకి ప్రతి ఒక్కటి ఒక ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఒక గ్రౌండ్ రిపోర్ట్ ఉంటుంది. నువ్వేదో ఈ ట్వీట్ పెట్టంగానే మా కళ్యాణ్ గారు లేకపోతే మా జన సైనికులు ఎక్కడ నిజంగా ఏదో జరిగిపోతుందని ఆలోచించే పరిస్థితులు ఉండవు. నువ్వు కేవలం ఈ ట్వీట్ నువ్వు సేఫ్ జోన్లో ఉండటానికి, రాష్ట్రం మొత్తం నీ వైపు చూడటానికి చేసుకున్న ట్వీట్ ఇది. రెండోది, ఒంగోలు ప్రజానీకానికి అందరికీ తెలుసు, ఈరోజు మా మీద ఎమ్మెల్సీ దాడుల్లో ఇప్పుడు నా మీదే దాడి జరిగింది. ఆ రోజున నువ్వు మొన్నటిదాకా సానుభూతి కోసం, కేవలం సానుభూతి కోసం నా కోడల మీద నా కోడలను అన్నావు. మేము అలా చెప్పుకోవాల్సి వస్తే ఆ రోజున నా మీద దాడి చేశారు. నా భార్యా పిల్లలు చెన్నైలో ఉంటే నీ పోలీస్ వ్యవస్థ ఆ రోజు నీ చేతుల్లో ఉంచుకొని నా భార్యా పిల్లల్ని ఇబ్బంది పెడితే నేను వస్తానని చెన్నై దాకా పంపించారు మీరు. కానీ నీలాగా స్వార్థం కోసమో, నీ రాజకీయం కోసమో, లేకపోతే ఇంకో పేరు కోసమో మేము ఎప్పుడు చెప్పుకోవాలా. ఎందుకంటే మాకు సానుభూతితో వచ్చే ఓట్లో, లేకపోతే రాజకీయ సానుభూతితో మాకు అవసరం లే. ప్రజల్లోకి వెళ్ళి మా నాయకుడు చేసిన అభివృద్ధి, 5 సంవత్సరాల్లో మా నాయకుడు చేసిన అభివృద్ధి, మంచితనం, ఎలాంటి కక్ష సాధింపులు చర్యలు చేయకుండా అవి చెప్పుకోగలిగితే చాలనుకున్నాం కాబట్టి చెప్పలే. ఈరోజు కూడా మా భార్య పిల్లల్ని అన్నావని బయటికి చెప్పుకోవడానికి కారణం నీ ట్వీటే. ఎందుకంటే ఇంకా సిగ్గు లేకుండా జనాల్ని, ఒంగోలు ప్రజల్ని మోసం చేద్దాం అనుకుంటున్నావు. ఏం హింసాత్మక ఘటనలు జరిగినాయని మేము అడుగుతున్నాం. ఆ రోజున 25 సంవత్సరాలు అంటే జనాలు పాపం 20 సంవత్సరాలు మర్చిపోయి ఉండొచ్చు. కాబట్టి 5 సంవత్సరాలు మాట్లాడుకుంటే బ్రాహ్మణ భూములు, ఆ రోజు బ్రాహ్మణులను ఇబ్బంది పెట్టి వాడి మీద దాడులు చేసిన వ్యక్తులు, డిప్యూటీ మేయర్ చక్కగా హాయిగా తిరుగుతున్నాడు రోజు. ఇంకా వాళ్ళ గాయాలు దక్కల బ్రాహ్మణ కుటుంబాలకి. మేము గెలిచి 5 రోజులు అయింది, కానీ డిప్యూటీ మేయర్ హాయిగా బయట తిరుగుతున్నాడు.
తర్వాత నీ మీద ప్రశ్నించిన ఎంతోమంది దళిత సోదరుల్ని ఇబ్బందులు పెట్టావు, దాడులు చేసావు, కేసులు పెట్టావు. ఆ కేసులు పెట్టిన వాళ్ళు హాయిగా బయట తిరుగుతున్నారు. ఈరోజు మా మీద ఎమ్మెల్సీ ఎలక్షన్లో దాడి చేసిన ప్రతి వ్యక్తి బయట తిరుగుతున్నారు. అలానే మా మేడికొండ మోహన్ అన్నని దాడి చేసి రక్తం వచ్చింది ఆ రోజు. ఆ వ్యక్తులు ఇంకా హాయిగా బయట తిరుగుతున్నారు. వాళ్ళకేమీ మా మోహన్ అన్నకి రక్తం అన్నా వచ్చింది, వాళ్ళకి ఇంకా వాపు కూడా రాలా, ఇంకా ఏమీ జరగల. ఎందుకు నువ్వంత ఉలిక్కిపడి నీ సేఫ్ జోన్ కోసం? మేము అది పోతే యంగంపాలెంలో మా దళిత సోదరుల మీద కావ్యారెడ్డి గారు, బాలినేని ప్రణీత్ రెడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, కుండా భాస్కర్ రెడ్డి మా మాలపల్లె మీద దాడి చేసి మా ఆడబిడ్డలకి ఇంకా మీరు చేసిన దాడిలో ఇంకా వాళ్ళకు ఇంకా దెబ్బలు తగ్గలేదు, ఆ వాపులు తగ్గల, ఇంకా మీరు స్వేచ్ఛకు తిరుగుతున్నారు. మా మీద దాడి చేసి మేము గెలిచిన తర్వాత 22 రోజులు వాళ్ళని బయటికి పంపించేసి మేము గెలిచిన తర్వాత వచ్చే పరిస్థితులకు తెచ్చావు. ఇంకైనా సిగ్గు తెచ్చుకో. ఈరోజు ఈ ట్వీట్ పాపం అమాయకులైన వైసీపీ కార్యకర్తలు, నాయకుల్ని మీద దాడి మేము చేయాలని గుర్తు చేస్తున్నట్టు నువ్వు ట్వీట్ చేసావు. ఏ వైసీపీ అమాయకులు కార్యకర్తల మీద అలాంటి దాడులు చేసే సంస్కృతి మాది కాదు. నువ్వు ఏదైనా మమ్మల్ని హింసించిన నాయకుల్ని మేము మర్చిపోతున్నామని గుర్తు చేసి చేయాలనుకుంటే మీరు మా కళ్యాణ్ గారికి ట్వీట్ చేయాల్సింది, మా జనార్దన్ గారికి ట్వీట్ చేయండి. జనార్దన్ గారు, మిమ్మల్ని ఎంత హింసించాం, అయినా మీరు ప్రతిచర్య తీసుకోవట్లేదు, మా వాళ్ళందరూ హాయిగా తిరుగుతున్నారు. నువ్వు దాడి చేస్తే కదా మేము ఇక్కడికి వచ్చి ఏదో డ్రామా చేస్తా తిరిగేది. నువ్వు ఆ దాడి చేయకపోతే ఎట్టా అని ఒక ట్వీట్ చేయి. మా నాయకుడి చేత ఒక సైగో ఒక మాట చెప్పించు. ఆ రోజు నువ్వు కోరుకుంటున్నది నీకు నెరవేర్చి పెడతాం. నువ్వు కోరుకుంటున్నావు కదా ప్రతిచర్య, మేము వద్దనుకుంటున్న ప్రతిచర్య, మా నాయకుడికి పెట్టి నువ్వు ట్వీట్. అంతేగాని ఊరక ట్వీట్లు పెట్టి మమ్మల్ని రెచ్చగొట్టాలని చూడమాక. రెండో అంశం, మీ మీద దాడులు చేయాలంటే ఆ రోజే చెప్పాం 2 సంవత్సరాల క్రితం. మాకేదో అధికారం వస్తే దాడులు చేయాల్సినంత చిన్నపిల్లలం కాదు, లేకపోతే ఇంకోటి కాదు. 5 నిమిషాలు ఓర్చుకుంటే పోయే ప్రాణం కోసం మా ఆత్మగౌరవాన్ని చంపుకొని మేము అధికారం వచ్చిన దాకా ఉందామని ఆలోచించాం. ఒకవేళ దాడులు చేయాలనుకుంటే ఆ రోజే చేసేవాళ్ళం. దానికి ఈరోజు ఉన్న అధికారంతో పనిలే. నువ్వు ముందుగా ఇలాంటి డ్రామాలు, ఇలాంటి యాక్షన్లు ఆపి నిజమైన మేము ప్రతిదాడికి వెళ్ళాలనుకోవట్లా. నువ్వు ఇలాంటి రచ్చగొట్టి ప్రతిదాడి చేయాలని కోరుకోమాక. ఈ మీడియా సమావేశానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. ముందుగా తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి, బీజేపీ పార్టీకి సహకరించినటువంటి మీడియా మిత్రులందరికీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గ ప్రజలకి, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ పాదాభివందనాలు. దామచర్ల జనార్దన్ గారు అసెంబ్లీ పుట్టిన కాడి నుంచి ఒంగోలు నియోజకవర్గంలో 34,210 భారీ మెజారిటీతో గెలిచి చరిత్ర సృష్టించిన మా దామచర్ల జనార్దన్ గారు ఆయన కోసం కష్టపడి ఈ 5 ఏళ్ళు అనేక దాడులకి, అనేక కేసులకు తట్టుకొని కష్టపడి అధికారంలో రావడానికి కష్టపడినటువంటి మా డివిజన్ అధ్యక్షులు, బూత్ ఇన్ఛార్జీలు, మా తెలుగు మహిళలు, జనసేన మహిళలు అందరికి కూడా పాదాభివందనాలు. ముందుగా ఈ కమల్ హాసన్ శిశింద్రి కొత్త నాటకానికి మళ్ళీ తెరలేపారు. ఈ 5 ఏళ్ళు మా మీద అనేక రకమైన ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి, అనేక రకమైన దొమ్మి కేసులు పెట్టి, రేప్ కేసులు పెట్టి, అనేక రకాలుగా మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టి, మేము ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేయలే మా నాయకుడు. అప్పుడే ఏదో జరిగిపోతుంది అని ట్వీట్లు చేసి అతనేదో లబ్ధి పొందాలని ప్రయత్నం స్టార్ట్ చేశాడు. అప్పుడే మీరు ముఖ్యంగా మా నాయకుల్ని ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు ఈశ్వర్ని, నన్ను, కపిల్ భాష, శశికాంతనని మేమందరం కూడా మా మీద అనేక రకమైన కేసులు పెట్టి, మా మీద దాడులు చేసి మా మీద కేసులు పెడితే మేము ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయి హైకోర్టులో బెయిల్ తెచ్చుకున్న పరిస్థితి.
మా కుటుంబాలను ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టాడు. ఆర్థికంగా ఇబ్బంది పెట్టావు నువ్వు. ఈశ్వర్ని పారిపోయి ఏడో దాంకుని ఉంటే ఈశ్వర్ని తేవడం కోసం వాళ్ళ ఇంట్లో మహిళలు చెన్నైలో ఉంటే చెన్నైకి కూడా పోలీసులను పంపించి వాళ్ళు రోడ్ల మీద ఆటోల్లో తప్పించుకొని తిరిగిన పరిస్థితి. ఇది నిజం. ఈరోజు కూడా ఈశ్వర్ ఇది బయట చెప్పలా. ఎందుకు? ఇటువంటి దీనికోసం సానుభూతి పొందాల్సిన అవసరం లేదు. మనం కష్టపడాలి, మళ్ళీ పార్టీని అధికారంలోకి తేవాలని ఒక ఉద్దేశం. ఏ రోజు మా బాధలో చెప్పుకోలేదు. మమ్మల్ని ఎన్నో రకాలుగా ఎన్ని ఇబ్బందులు పెట్టారనేది కూడా ఈ రోజుకి మేము చెప్పలా. మమ్మల్ని ఆర్థికంగా అన్ని రకాలుగా అనగదొక్కారు. మా నాయకుల్ని ఎన్నో రకమైన కేసులు పెట్టి శశికాంత్ అన్న వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏ రోజు ఎప్పుడు ఎవరో కూడా తెలియదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు. రాజకీయంగా తిరుగుతుంది శశికాంత్ అన్న, వాళ్ళ ఇంట్లో వాళ్ళతో ఏం సంబంధం? ఎన్నో రకమైన దౌర్జన్యాలు అన్నీ చేసి నువ్వు ఈరోజు కొత్త రకమైన నాటకానికి తెరలేపావు కమల్ హాసన్. గుర్తుపెట్టుకో, నీకు ఇంకా భవిష్యత్తు లేదు. ఒంగోలు ప్రజలు తీర్పిచ్చారు. ఇంకా నువ్వు ఎన్ని డ్రామాలు ఆడినా కూడా నమ్మే పరిస్థితులు అయితే ఒంగోలు నియోజకవర్గ ప్రజలు లేరు. ఈ మెజారిటీయే దానికి నిదర్శనం. దయుంచి మేమైతే ఒకటి మాత్రం చేయాలనుకుంటున్నాం. పోలీసుల సహకారంతో ఒంగోలు నియోజకవర్గంలో గంజాయి అమ్మే ప్రతి ఒక్కడిని, గంజాయి తాగే హబ్బుల్ని వాళ్ళందరినీ పోలీసుల సహకారంతో రోడ్ల మీద తిప్పించి కొట్టే కార్యక్రమం అయితే మా దామచర్ల జనార్దన్ గారు తీసుకుంటారు. ఒంగోలుని గంజాయి రహితంగా తయారు చేస్తాం. ఇది మాత్రం ఖచ్చితంగా ఒంగోలు నగర ప్రజలకు తెలియజేస్తున్నాం. గంజాయి మూక ఎక్కడ కనిపించినా కూడా రోడ్ల మీద వాళ్ళని దొల్లాడిస్తామని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మేము మా దామచర్ల జనార్దన్ గారు ఓన్లీ డెవలప్మెంట్, ఒంగోలు అనేది ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఒంగోలు నగర ప్రజలు నా మీద నమ్మకంతో ఇంత భారీ మెజారిటీ ఇచ్చారు. ఈ మెజారిటీకి తగ్గట్టుగా ఎవరికి ఎక్కడ ఏ డివిజన్లో ఏ సమస్యలు ఉన్నాయి, వాళ్ళని ఏ విధంగా పరిష్కరించాలి అని ఉదయమే క్లస్టర్ మీటింగ్ కూడా పెట్టారు. ఆయన ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేయలేదండి. ప్రమాణ స్వీకారం చేయకముందే మీటింగ్ పెట్టి అన్ని సమస్యలు రాసుకొని రమ్మన్నారు మమ్మల్ని. అది దామచర్ల జనార్దన్. మాకు ఎక్కడా భౌతిక దాడులు చేయి, లేకపోతే మిమ్మల్ని హింసించారు, అది చేయి ఇది చేయని ఏ రోజు చెప్పలా. నువ్వు మమ్మల్ని గుర్తు చేస్తున్నావు. నీకు అసలుకి కొంచెమన్నా జ్ఞానం ఉందా? బాలినేని శ్రీనివాసరెడ్డి, ప్రణీత్ రెడ్డి, నువ్వు 3వ రౌండ్కే లేచి వెళ్ళిపోయావు. నీ నాయకుల్ని కార్యకర్తల్ని మొత్తాన్ని వదిలేసావు. రిమ్స్ కేసు మీ వాళ్ళందరూ కొట్టి అంతా చేస్తే మీ వాళ్ళందరి మీద రౌడీ షీట్లు తీయించిన ఘనత నీది. మెయిన్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ, దయించి బాలినేని శ్రీనివాసరెడ్డిని నమ్మొద్దు. బాలినేని శ్రీనివాసరెడ్డి డ్రామాలో మళ్ళీ మీరు పడద్దు. మీ మీద రౌడీ షీట్లు తీయమన్నాడు అంటే ఇంతకన్నా సాక్ష్యం ఏంటి? మిమ్మల్ని అందరినీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత పరామర్శించాలి, కానీ 3వ రౌండ్కే లేచి వాళ్ళ కుటుంబం మొత్తం వెళ్ళిపోయారు అంటే ఇదొక్కటే మీకు సాక్ష్యం. ఇంతకన్నా మేమేం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మా అందరి మీద ఎస్సీ ఎస్టీ కేసులు, నా మీద ఇప్పుడు మొత్తం మీద 4 ఎస్సీ ఎస్టీ కేసులు, దొమ్మి కేసు, రేప్ కేసులు, ఇన్ని రకాలుగా దరిదాపు 20 కేసులు. మన రౌడీ షీట్ కూడా ఏదో ఓపెన్ చేయాలని ప్రయత్నం చేశారు. అది ఎంతవరకు వచ్చిందో కూడా ఇంకా తెలియలా. ఈ విధంగా ఇబ్బంది పెట్టిన సంస్కృతి నీది. దయించి నేను ఒకటే చెప్తున్నాను, వైసీపీ నాయకులకు కానీ కార్యకర్తలు కానీ, దయించి బాలినేని శ్రీనివాసరెడ్డిని, ప్రణీత్ రెడ్డిని నమ్మమాకండి. అతని ట్రాప్లో పడద్దు. మేము ఓన్లీ మా దామచర్ల జనార్దన్ డెవలప్మెంట్, ఒంగోలులో ఉన్న సమస్యల్ని పరిష్కరించడానికే కాన్సన్ట్రేషన్ చేస్తాడు. అందరికీ నమస్కారం. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి.
కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.